వ్యవస్థను సంస్కరిస్తూ ఉంటే ఈరోజు అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్లను, నిష్ణాతులైన వారిని, రాజకీయాలకు సంబంధం లేని వారిని ఈరోజు ఉపకులపతులుగా నియమించి యూనివర్సిటీలను ప్రక్షాళన చేయడం జరుగుతోంది. మీ మాదిరి మీ బంధువులు, మీ పార్టీ అనుచరులైన ప్రసాద్ రెడ్డి మాదిరో, రామకృష్ణారెడ్డి గారి మాదిరో, లేకుంటే మీకు అత్యంత రక్త సంబంధీకురాలైన సింహపురి విశ్వవిద్యాలయానికి సుందరవల్లి గారిని నియమించారు. మీ బంధువులను, మీ తాబేదారులను నియమించే రోజు విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించిన ఘనత మీది. అలాంటి దానికి అవకాశం లేకోకుండా విద్యా వ్యవస్థలో సమున్నతమైన నాలెడ్జ్ ఉన్న వారిని ఈరోజు వీసీలుగా నియమించి విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయడం జరుగుతోంది. ఇన్ని చేస్తూ ఉంటే మళ్ళీ మీరు అవాగులు చవాగులు మాట్లాడడం తగదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. అలాగే కొత్తగా నియమించబడుతున్న ఉపాధ్యాయులందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి మాటలు కూడా వినాల్సిన పని లేదు. మీరు ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళ స్వప్నాన్ని ఈరోజు సాకారం చేసుకుంటున్నారు. పత్రికల్లో వచ్చాయనో లేకుంటే ఏదో ఒక రాజకీయ ప్రతిపక్ష పార్టీల వారు మాట్లాడారని చెప్పి మీరు ఎలాంటి అనుమానాలకు, ఆందోళనలకు చెందాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఆ రోజు ఆప్షన్ పెట్టుకున్నారో ఆ ఆప్షన్ ప్రకారమే ఈరోజు ముందుకు పోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఏమాత్రం కూడా ప్రభుత్వం డీవియేట్ అయ్యి దీన్ని అటు ఇటు చేస్తే గతంలో ఏ విధంగా అయితే సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు ఏదైతే న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయో అవన్నీ కూడా పడుతుంది. మన 1998, 2008 డిఎస్సీలకు సంబంధించిన వారు ఈరోజు కూడా కోర్టుల వెంబడి లేకుంటే ప్రభుత్వాలను వెంట తిరుగుతూనే ఉన్నాయి. పొరపాట్లు చేసుకుంటే ఇదే విధమైన న్యాయ సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకోకుండా మీకు ఏదైతే ఆప్షన్ పెట్టుకున్నారో ఆ ఆప్షన్ ప్రకారమే ముందుకు పోవాలని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు పెట్టరు, అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనే విధంగా మీరు ఒకరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఈరోజు 16,347 ఉద్యోగాలను భర్తీ చేసే ఒక పెద్ద కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే దీన్ని సమర్థించండి, ప్రభుత్వానికి మద్దతు తెలపండి, ఆ నిరుద్యోగ ఉపాధ్యాయులను ఆశీర్వదించండి, వాళ్ళకు అండగా నిలవండి. అంతే తప్ప అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా దీంట్లో మంచినీళ్ళల్లో మీరు బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.